హలో అండి అందరికి. ఈరోజు నేను ఆలు అండ్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా. ఇదిగోండి 2 ఆలు, 3 కోడిగుడ్లు, 3 టమోటాలు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇంకా ఆలు ఏందంటే నేను కుక్కర్‌లో బాయిల్ చేస్తాను. దాంతో పాటు ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఇక్కడ వాటర్‌కి ఆలు మామూలుగా ఉడకబెట్టినా ఉడకవు. అందుకని నేను కుక్కర్‌లోనే ఉడకబెడతాను. ఇంక దాంట్లోకి ఒక 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంక కుక్కర్ పెట్టి వాటర్ పోసుకొని ఇంక కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా ఒక 2 విజిల్స్ వస్తే చాలు. ఇదిగోండి గ్యాస్ మీద పెట్టేశాను. ఇంక నెక్స్ట్ అవి బాయిల్ అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఒలిచేలోకి చాలా టైం పడుతుంది కదా! నేనైతే మిక్సీ ఏం పట్టను. చిన్న రోలు ఉంటుంది కదా! దాంట్లోనే తెచ్చుకుంటాను ఫ్రెష్‌గా. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను స్టోరేజ్ చేసుకోను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దంచేసి ఇంక పక్కన పెట్టుకుంటాను. ఇంక నెక్స్ట్ నేను టమోటాస్ కట్ చేసుకుంటున్నాను. 3 టమోటాలు తీసుకున్నా కదా! గ్రేవీ ఎక్కువ కావాలంటే టమోటాస్ ఎక్కువ తీసుకున్నాను. ఈ చాపింగ్ బోర్డ్ ఏందంటే ఇంక మా మ్యారేజ్ అయిన కొత్తలో కొన్నాం మేము. ఇంక మార్చలేదు. వుడెన్‌ది చూస్తున్నాను కొనాలని మంచిగా క్వాలిటీది ఫంగస్ రాకుండా అలాంటిది. ఐకియా ఆన్‌లైన్ స్టోర్‌లో చూస్తే ఇంకా అది ఇక్కడ అడ్రస్‌కి అయితే డెలివరీ లేదు. ఇంక మైసూర్ వెళ్ళినప్పుడైనా ఒకసారి తీసుకోవాలి మంచి వుడెన్ బోర్డు. ఇదిగోండి ఇంకా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు రాకుండా అంటే ఆనియన్స్ ముందుగానే వాటర్‌లో వేసి పెట్టుకుంటే అంతగా కళ్ళు మంట పుట్టవు. ఇదిగోండి ఇంక ఇవి కూడా కుక్ అయ్యాయి కదా! హాట్ వాటర్ పారబోసి ఇంకా కూల్ వాటర్ పోసి పెట్టాను. ఇంక అందులో తాలింపు వేస్తున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసుకొని ఇంక నెక్స్ట్ ఆనియన్ ఉంది కదా! ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ ఏందంటే బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ బాగా ఫ్రై అయితే ఏందంటే ఇంకా గ్రేవీ లెక్క అయిపోద్ది. ఇంకా ఆనియన్స్ కనిపించవు. ఇంక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ఇంకా ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. అందుకని ఆనియన్స్, పసుపు వేసి నేను ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఇంక బాగా రెడ్డిష్ కలర్‌లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంగోండి ఇంక మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఇంక టమోటాలు వేసుకోవడమే అండి. ఇంకా టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే ఇంక టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇదిగోండి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా! ఇంక నెక్స్ట్ దీంట్లో నేనైతే కారం వేస్తున్నాను. సరిపడా కారం వేసుకోండి. మన ఇష్టం మనం ఎంత కారం తింటామో అంత. ఇంకా కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేయాలి. లేకపోతే మర్చిపోయాను. ఇంక ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా అవి ఫ్రై కొంచెం మూత పెట్టేసి అవి కొంచెం మగ్గేలోపు ఇంక నేను ఆలు పీల్ చేసేసి ఆలు ముక్కలు కట్ చేసేసాను. ఇదిగోండి ఇంకా ఆలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను కుక్కర్‌లో ఉడకబెట్టినా ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నాయి ఆలు. ఇంకా కూర చేసేటప్పుడు కొంచెం ఉడికిపోతాయిలే అని ఇంక నేను తీసేసాను. ఇంక ఎగ్స్‌కి కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఒక ఎగ్ కుక్కర్‌లో బాయిల్ చేశా కదా! అందుకని ఒక ఎగ్ అయితే ఇంకా ఎక్కువ బాయిల్ అయ్యి హాఫ్ అయిపోయింది కుక్కర్‌లోనే. ఇంక ఇదిగోండి ఇంక మూత తీసేసి ఇంకా ఆలు వేసేసుకోవడమే. ఇంక ఇదిగోండి బాగా మగ్గిపోయాయి కదా! ఇంకా ఆలు ముక్కలు వేసుకొని ఇంక బాగా మొత్తం కలుపుకొని ఇంకా నెక్స్ట్ సరిపడంత వాటర్ పోసుకోవడమే. ఇదిగోండి ఆలు ముక్కలన్నీ కలుపుకోవడమే. ఇంకా నేనైతే ఒక హాఫ్ గ్లాస్, 1 గ్లాస్ అలా వాటర్ పోసుకొని మనకి ఇంకా గ్రేవీ ఎంత కావాల్సి ఉంటే అంత అలా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి మొత్తం కలుపుకొని ఇంకా నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అయినా మూత పెడితే ఆయిల్ అంతా అప్పుడు పైకొచ్చేస్తది. ఇంకా అప్పుడు వేసుకున్నాము ఎగ్స్ అప్పుడే వేయట్లేదు నేను. ఇదిగోండి వాటర్ పోసేసి మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. ఇదిగోండి 2 మినిట్స్ ఉంచి ఇదిగోండి కూర చూడు ఎలా ఉడుకుతుంది కదా! ఇంకా నెక్స్ట్ లాస్ట్‌లో ఇంకా ఎగ్స్ వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచుకొని ఇంకా మన ఇష్టం ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే. బాగుంటుంది చపాతీల్లోకి కూడా అన్నంలోకనే కాదు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.